కృష్ణయ్య నన్ను విడనాడకురా కృష్ణయ్య మనసున మాలిని మరువబోకురా నన్ను విడనాడకురా కృష్ణయ్య మనసున మాలిని మరువబోకురా నన్ను విడనాడకురా కలలైపోయెను కలిగిన కలతలు కలలైపోయెను కలసిన మాటలు వలలైనవిగా కలసిన మాటలు వలలైనవిగా నన్ను విడనాడకురా కృష్ణయ్య మనసున మాలిని మరువబోకురా నన్ను విడనాడకురా కృష్ణ అమ్మి అమ్మా నీ ఆటపాట కానీ నా మాట వంతన నాటుకున్నదేమి ఏం మాటమ్మా నా మాట నీకు ఏ మాట అవునులేమ్మా నేను నీకేం చెప్పలేదు ఆడుకుని పడుకో ఎన్నో విషయాలు చెబుతావే ఏదా అని లేదమ్మా నేను నీకేం చెప్పలేదు ఆడుకో పర్వాలేదు ఏ విషయం సాపాటు కోసం సోపు చేసుకుని వాకిట్లో కూర్చునే నాసిరకం వారకాంతరం కాదమ్మా మనం కుబేర్ని సైతము దొంతికొండలో దొలిచగల రంగస్థానంలో అయినా సరుకైపోయినతో సవాసం ఎంతకాలమే ఎవడే సరుకైపోయినాడు ఏడే వాడేడే ఎవరే వాడు వాడేనే భవానీ శంకరం గడు వాడు మన కొంపలో ఉంటే పొట్లకాయ బొచ్చి పురుగు పెట్టేట్టు 2 సార్లు చెప్పాను వాడిని ఈడ్ చవతలు భరిస్తే కానీ పీరగడవదు అమ్మా అంత సొమ్ము పెట్టిన వాణ్ణి ఇంతలోనే ఆవలకు నెట్టలేక చూస్తున్నానమ్మా ఎంత సొమ్ము పెట్టాడు అని తెగరించిపోతా తొట్లు పెట్టాడా పుట్లు పెట్టాడా తూసి పెట్టాడా కొలిచి పెట్టాడా మూరడ పెట్టాడా బారడ పెట్టాడా నీకేమైనా పెట్టాడేమో కానీ ఏనాడైనా నాకు ఒక్క అర్ధగజం పెట్టాడటే ఏమిటి నీకు అర్ధగజం పెట్టేది అదేనమ్మా రైక గుడ్డ సరే నా సంగతి అలా వదిలేయాలమ్మా పెట్టాడనగా పెట్టిందేదో కొంచెం బయట పెట్టామ్మా తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడే అయినా పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటావులేవే నేను చెబుతాను సావధానంగా ఆలకించవే అమ్మా చెప్పమ్మా వర్షించి తొలినాడే వగలును వలపులు వర్షించి తొలినాడే తిరుగని పిచ్చి గుర్తించినాను వాడి చేతిలో చిత్తైపోయి పిచ్చెక్కిచ్చానని బేరాలు పలుతున్నావు. పిచ్చంటే అది కాదమ్మా. సొమ్ము తేలదని లాగి తనితే కిక్కురు మన కూడా ఇంటికి వెళ్ళి నాడు జాంకొల్లో సొమ్ము తీసుకొని వచ్చి కాళ్ళ గడ్డ దగ్గర కూర్చొని కాళ్ళు వస్తాలే పిచ్చంటే అదే. సరే ఇది వినమ్మా, వచ్చిన నెలలోనే మచ్చిక నాలించి మాన్యాలు మన కోసం అమ్ముతారంటే చస్తే అమ్మరు. మరి ఎవరి కోసం అమ్ముతారట? కట్టుకున్న పెళ్ళాన్ని 2 కళ్ళతో చూడలేక మద పిచ్చి బట్టి మత్తు పానీయాలకు అలవాటు పడి మన కొంపల పైకి ఎగబడతారే. మన మెప్పు కోసం అప్పు చేసి మాన్యాలు ఏమైనా అమ్ముతారు కానీ మన కోసం చస్తే. సరే ఇది వినమ్మా, బన్నసరాలకై పట్టు పుట్టములకై విక్రయము చేయించినాను. పోయబ్బో ఏ ఇల్లు విక్రయించావే, పైన కప్పు ఉండదు కింద బండపరుపు ఉండదు, వర్షం పడితే మొక్కలతో నీళ్లు తప్ప ఇల్లు అంట ఇల్లు. సరే ఇది వినమ్మా, దినవెచ్చములకని తినుబండములకని పెండమునగలు మార్చినాను. అన్ని వగలును చూపి ఇన్ని రీతుల మాపి, అన్ని
వగలును చూపి ఇన్ని రీతుల మాపి ఎట్టులింతలోనే ఏగుమందు ఆతడు సురన్న ఆతని కడగొన్న ద్రవ్యము ఎట్టు మనకు దక్కునమ్మా నిన్ను చర్చుచున్నవి ఎందుకని అమ్మా నీ అందమునకు నీ చందమునకు నీ విద్యకు నీ తెలివికి ఒక్క లోటు లేని ఎడవ ఈ పాటికి లక్షలకి కోట్లు గడించకపోదుమా ఎలాగమ్మా చెప్తాను వినమ్మా విత్తమున్నంత వరకు విడును మనము కోరి నెత్తిపై లెక్కించుకొనగవలయు విత్తముడికిన తోడనే బిడియముడికి కుక్కనంగోలే బయటకు కొట్టవలయు. అమ్మా కుక్క అంటే చాలా విశ్వాసమైన జంతువమ్మా. అయినా ఒకవేళ మన ఇంటి కుక్కను కొట్టి తరిమేసామే అనుకుందాం. అది అలవాటు ప్రకారం ఆ వీధి ఈ వీధి ఆ వీధి ఈ వీధి మొత్తం తిరిగి సాయంత్రానికి తోక లొటా 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 ఊపుకుంటూ మన ఇంటికి వస్తుంది మన కుక్క. తోక లొటా 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 కొట్టుకుంటారు ఆడని మన ఇంటి కుక్కలా కాదమ్మా, మరి పొరుగింటి గజ్జి కుక్కలాగమ్మా. అమ్మా నీ కాలంలో ఆ కాలంలో నీవు ఇలాగే చేసేవేమిట బొమ్మాళి? నా కాలంలో నీ కాలమే. నా కాలంలో నా చూపడ్డవాడు పెళ్ళాలతో కాపురం ఎవడు చేశాడే? పెళ్ళాలు పుట్టింటికి మొగుళ్ళు మరింటికి రామందాడే కదూ. కలెక్టర్ అయినా నా చూపు పడిందంటే సంతకాడికల్లా బిల్డా బంటుతో సహా వచ్చి కిలో నిలబడాల్సిందే. ఏమే నేనంటే నీ కంటికి దిశాంచలేదు. చెప్తాను విను. కడులోభి అయినను కరగించు క్షణములో కోసరి కోసరి వందలు వేలు గుంజినాను. ఏమైంది? ఉన్నట్టుండి పులి అంటే జడుసు వచ్చాను. మళ్ళీ ఏమైంది అని అడుగుతున్నావు. ఏందమ్మా నేను పులనగానే భయపడ్డా. మరి పులనగానే భయపడకపోతే వాటేసుకుంటారు ఏమిటి? అయినా అడవుల్లో తిరిగే పుల్లు ఇడికి ఎందుకు వస్తాయి? నువ్వు చెప్పే పుల్లు ఏమిటి? ఈ రాజకీయ పుల్ల వాళ్ళ జోలే మనకు వద్దమ్మా. అవునమ్మా, కాల పరిస్థితి బాగలేదమ్మా, వాడి జోలే మనకు వద్దమ్మా. పులి వంటి వాడైనా పూటల కుక్కను చేసి వాకిట కట్టినాను. కోటీశ్వరుడైనా ఎంతటి కోటీశ్వరుడైనా గుమ్మములో కాలిడిన పకీరును చేసి విడచినాను. పరమ నైష్టికుడైనా పరమ నైష్టికులంటే వీళ్లే కదా. మరి వాళ్లకు గుళ్ళు గోపురాల్లో పని గాని మన ఇంట్లో ఏం పనమ్మా? ఓసి పిచ్చిదానా ఇప్పుడు ఎక్కువ మంది వాళ్ళకేనమ్మా.
అవునమ్మా పరమనైష్ఠికుడైన పరదీసి. ఏం పెట్టావే? పంచదార, లడ్డు, జిలేబీ, జాంగ్రీ, మైసూర్ పాక్, చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర, బిర్యానీ పెట్టావా అమ్మా? అలాంటివి పెడితే నష్టం రాదంటే మనకు. మరి లాభం వచ్చేది నువ్వేమిటి పెట్టావే? చెప్పమంటావా? చెప్పు. ఏం చెప్పేదిలేమ్మా, నీవు నా కన్నా కూతురు అయిపోయావు. నీ ముందు చెప్పడం సిగ్గేస్తుంది. అబ్బా పర్వాలేదు, చెప్పవే. చెప్పమంటావా? చెప్పు. పడదీసి. పడదీసే ఏం పెట్టావని. నా వల్ల కావట్లేదమ్మా. కాదులేవే, నీ వల్ల కాదు, పరిస్థితి అట్ట ఉంది మరి. ఏ రాజుడి అదే పనిగా నాకల్లే చూస్తున్నాడు. శ్రీహరి ఏం చెప్పిద్దో అయిందా, శ్రీహరి ఏం చెప్పిద్దో అయిందా. ఆయన ఒకడే కాదు, వరదలు వచ్చి మోకాళ్ళు వచ్చి నీళ్ళు వచ్చినా నువ్వేం చెప్తావు వినాలని చూడు. ఎంతమంది వచ్చారు మోకాళ్ళు వచ్చి నీళ్ళలో ఈదుకుని మరీ వచ్చారు. నువ్వేం చెప్తావు విందామని. అవునమ్మా. మరి చెప్పకపోతే ఎలాగా? అయితే చెప్తానమ్మా. చెప్పు. పడదీసి నోటను పెట్టి ఎంగిలి తినిపించిన. ఎంగిలి తినిపించడం ఏమిటో పాపమే. ఏమే ఈ శ్రీహరి ఎంగిలి చక్కెర పొంగలి ఆహా ఓహోని అరిచేతులు వేసుకొని అలా నాక్కునేవాళ్ళమ్మా. పదవి కోసం పాకులైన పైన సీట్లు దొరికే ఎవరు, ఈ శ్రీహరి పక్కన చోటు మాత్రం దొరికేది కాదు. మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి వారు? ఎలాంటి వారు? రాజులు, రారాజులు, విటులు, విటాగ్రస్లు, కోటీశ్వరులు, డాక్టర్లు, యాక్టర్లు, డైరెక్టర్లు, ఓనర్లు, కేనర్లు, డ్రైవర్లు. కొత్తగా రిలీజ్ అయిన సినిమా కన్నా ఇంటర్వ్యూ లేదు కానీ నాకు అది ఇంటర్వ్యూ లేదు. అలా సంపాదించాను. అమ్మా ఇంత బాగా సంపాదించావు కదా, మరి నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంట పూచుక పుల్లైనా లేదు కదమ్మా. ఆ గడించిన సొమ్మంతా ఏం చేసేవేనా అద్దంకి బొమ్మ? అదేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. ఏమిటే? ఒకప్పుడు నాకు ఒక బోగర్ సన్యాసి ఉండేవాడమ్మా. వాడు ఒక లోపల సన్యాసిని తెచ్చి వీడు పెద్ద కోడిచులని పరిచయం చేశాడు. కోటీశ్వరుడితేలేగా అమ్మా. వాడు గంట గంటగా మోస్తపోయి పూటకు డ్రెస్ మార్చి మన ఇంటి చుట్టూ తిరిగేవాడు. కానీ అన్నాలుండ ₹1 అన్న జార్లు ఇచ్చేవాడు కాదే. మొత్తం ఒకేసారి ఇస్తాడేమో. నేను కూడా అదే అనుకున్నా. తీరా ఊళ్ళోకి వెళ్ళి విచారిస్తే అప్పుడు తెలిసిందే వాడు అసలు సంగతి ఏమిటి. వాడు ఒక ఇస్త్రీ షాప్ ఆపరేటర్ అని. ఊళ్ళో వాళ్ళ గుడ్లు వేసుకుని ఊపిరి ఆడుకుని మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని. అయినానే వాడికే పాలు మాలేనమ్మా. వాడి దగ్గర 1 ఎకరం మాగాడు ఉంది. అది లాగుట కొరకై వాడికి త్రాగుడు అలవాటు చేయాల్సి. మరి ఆయన తాగాడా? లేదమ్మా. వాడు అనేవాడే ఏమని? శ్రీహరి అబ్బా నువ్వు ముట్టుకుంటేనే నేను ముట్టుకుంటాను, నువ్వు తాగితేనే నేను తాగుతాను అని మొండికేసి కూర్చునేవాడు. నీకు అలవాటు లేదు లేవే, నువ్వు తాగవు. లేదమ్మా వాడి